బిర్యానీ రైస్ అయిపోయింది కదా. ఇప్పుడు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలో చికెన్ ఫ్రై పీస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి కర్రీకి సరిపోయేంత. దాంట్లో 2 గుడ్లు వేపించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉల్లిపాయలు ట్రాన్స్లూసెంట్గా అవ్వాలి, అంటే వేగాలి. తర్వాత చికెన్ ఉప్పు వేసుకుని మగ్గించుకోవాలి. వాటర్ బాగా వస్తుంది. దాంట్లో కారం వేసుకుని వేపించుకుని బిర్యానీలోకి పచ్చి మసాలాలు వేసాం కదా, అవన్నీ గ్రైండ్ చేసుకుని పొడి చేసుకుని ఆ పొడి దీంట్లో వేసుకుంటాను అంతే. ఇప్పుడు దీనికి గ్రేవీ వస్తుంది కదా, ఆ గ్రేవీ పక్కకు పెట్టేసుకుని ఓన్లీ ముక్కలు ఒకటే ఇలా ఉంచుకుని దాంట్లో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు వేసుకుంటే అంతే, రెడీ అయిపోతుంది మీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఏం లేదు, మీకు ఒకవేళ ఈ మసాలాలు ఇదంతా ఏంటి అనుకుంటే మీరు చేసుకున్న చికెన్ కర్రీ ఉంటుంది కదా, ముక్కలు పక్కన పెట్టుకుని బాణీ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి దాంట్లో జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మీ చికెన్ ముక్కలు కొంచెం కారం వేసుకుని వేపుకుంటే మీకు చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. పర్టికులర్గా నా మసాలా చేసుకోవాలని లేదు, మీకు ఇష్టమైన మసాలా ఆచియో ఎవరెస్ట్ ఏదో ఒకటి ఉంటుంది కదా చికెన్ మసాలా, అవి వేసేసుకున్నా కూడా ఈ కలర్, ఈ టెక్స్చర్ వస్తుంది, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా కొంచెం క్లారిటీ కావాలనుకున్నా ప్లీజ్ కమెంట్. ఇదేనండి నేను చేసిన బుజ్జమ్మ బిర్యానీ. 3 వీక్స్ అయింది ఈ రెసిపీ నేను చేసి, కానీ చాలా బిజీగా ఉండడం వల్ల పోస్ట్ చేయలేకపోతున్నాను. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.